బ్యాక్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విష ప్రచారానికి దిగిన వైసీపీ కార్యకర్తపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. చేతులు ఉన్నప్పటికీ లేనట్టు నటించి తన పింఛన్ తొలగించారని తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పీకేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు ట్రైన్లో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పీకేసినాడు చూడు. నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు ట్రైన్లో జగన్ ఓటెత్తే. ఇక కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ బండారం మరొకసారి బట్టబయలైంది. పింఛన్ తీసివేశారంటూ వీడియో చేసిన వైసీపీ కార్యకర్తపై ఫిర్యాదు అందింది. అరెస్టుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంకు చెందిన పల్లెపు రమేష్ వైసీపీ కార్యకర్త దివ్యాంగుల పెన్షన్ పై దగాకూరు ప్రచారం దిగాడు. సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. తాను దివ్యాంగుడైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో తనకు పెన్షన్ అందలేదంటూ కూడా 2 చేతులు ఉన్నప్పుడు కూడా కుడి చేతిని వెనక్కి కట్టుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో తనకు పెన్షన్ అందలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకు వికలాంగుల పెన్షన్ వచ్చింది, అయితే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తనకున్న పెన్షన్ ను తీసివేశారు, తాను చంద్రబాబుకు ఓటేశారంటూ కూడా పోస్టులు పెట్టారు. అయితే గతంలో కూడా ఏదైతే బుక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన పల్లెపు రమేష్ వైసీపీ కార్యకర్తగా ఉంటూ గతంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. ఇదైతే పల్లెపు రమేష్ పెట్టిన పోస్టులు, ఇన్స్టాలో పోస్టులను గమనించిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని పైన దుష్ప్రచారానికి పల్లెపు రమేష్ పాల్పడుతున్నారు, ఖచ్చితంగా ఏదైతే దివ్యాంగుల పెన్షన్ ను సాకుగా చేసుకుని ఏదైతే సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారో పల్లెపు రమేష్ పైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఏకంగా సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా పల్లెపు రమేష్ పైన కేసు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఏకంగా దివ్యాంగుల పెన్షన్ ను సాకుగా చేసుకుని ఈ తరహాలో దుష్ప్రచారం చేయడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు వేరే పనే లేదు. వీళ్ళంతా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏదో విధంగా బ్లేమ్ చేయాలని తప్పితే వీళ్ళు నిజమైనటువంటి ఎవరికైనా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం అయితే లేదు. ఏం బుద్ధి లేని వ్యవహారాలన్నీ చేస్తున్నారు. వీళ్ళు చెయ్యి బాగున్నప్పటికీ చెయ్య కింద పెట్టుకొని, అంగీ కిందికి పెట్టుకొని పింఛన్ రాలేదు అని చెప్పి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు కూడా భయభ్రాంతులను చేసే విధంగా ఒక మోసపూర్యమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారు.